మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఉంచాల గ్రామంలో ఈ యొక్క గ్రామం అంతా కలిసి పెద్దలందరూ కూడా ఈ యొక్క దేవర విశేషత కొన్ని సంవత్సరాల నుంచి అనేక సంవత్సరాల నుంచి చేయాలని అనుకున్నప్పటికీ జరగలేదు. ఈ సంవత్సరం భారీ ఎత్తున అశేషంగా భారీ ఎత్తున భక్తాదులతో ఈ యొక్క దేవర పండుగ చేయడం జరిగింది. దీనికి మమ్మల్ని కూడా మా స్థానిక లీడరు ఉంచాల లక్ష్మణ్ నాయుడు గారు మమ్మల్ని పిలిచడం జరిగింది. ఈ యొక్క గ్రామ దేవతను మేము సందర్శించుకొని వచ్చి ఇచ్చేసాం. ముందుగా పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు రూరల్ మండలంకు సంబంధించినటువంటి అతిపెద్ద గ్రామమైనటువంటి ఉల్చాల గ్రామంలో గత 50 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు పెద్ద దేవర అనేది చేయడం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరూ కలిసి పెద్దమ్మకు ఈరోజు పోతుని బలి ఇచ్చి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున బంధువుల్ని, స్నేహితుల్ని, పరిచయస్తులందరినీ కూడా ఇంటింటికి పిలిపించుకొని పెద్ద ఎత్తున వాళ్ళు హిందూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ దేవత యొక్క ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ ఉండాలనే విధంగా వాళ్ళు కోరుకొని చేశారు. ఈ కార్యక్రమంలో మా స్థానిక ఈ గ్రామం చెందినటువంటి బీజేపీ ఓబీసీ మోర్చా నాయకుడు ఉల్చాల లక్ష్మణ్ నాయుడు గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము, మా జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా కోడుమూరు అసెంబ్లీకి సంబంధించినటువంటి వెలుపుల గోపాలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగురు రావేంద్ర గారు, అదేవిధంగా మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మా నాగరాజన్న గారు, మిగతా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ గ్రామ ప్రజలకు ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ యొక్క లక్ష్మణ్ నాయుడు గారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి వచ్చిన సందర్భం అని తెలియజేస్తూ, నా పేరు మురళీనాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు మండలం ఉల్చాల గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ ప్రజల సంక్షేమం కోసం, గ్రామంలో ఉన్నటువంటి రైతులకంతా సంక్షేమంగా ఉండాలా, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోన పూర్వం గ్రామ సంక్షేమం యొక్క అభివృద్ధి కోసం, గ్రామ సంక్షేమం యొక్క మంచి ఆలోచన కోసం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి పూర్వంలో ఒక ఆచారం అయితే ఉండింది. గ్రామ దేవతలైతే ఏవైతే దేవతలైతే ఉంటారో ఆ గ్రామ దేవతలను శాంతిపరిచినట్లయితే కానీ గ్రామంలో జీవించేటువంటి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారన్న ఒక ఉద్దేశంతోన ఈ గ్రామ పండుగని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే మా ఉల్చాల గ్రామానికి సంబంధించి దాదాపుగా ఎప్పుడైతే జరిగిందో తెలియదు కానీ ఈ పెద్ద దేవర కార్యక్రమం అనేది దాదాపు నేను చిన్నగున్నప్పటి నుంచి కూడా చూడలేదు. ఒక 5 దశాబ్దాల కాలం పూర్వం ఇంతకుముందు చేశారంట. 5 దశాబ్దాల తర్వాత నాకు గుర్తొచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం. గ్రామంలో ఉన్నటువంటి పెద్దమ్మ, కర్రమ్మ, తర్వాత చౌడేశ్వరి, మిగతా దేవతలకంతా నిన్న తెల్లవారుజాము నుంచి బలిస్తూ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా సుఖశాంతాలు చేస్తున్న, గ్రామంలో ఉన్నటువంటి ఐకమత్యం కోసం, గ్రామంలో ఉన్నటువంటి మిగతా కులాల మతాల సంక్షేమం కోసం అందరు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోన ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మాకు ఈ యొక్క రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా గ్రామ సంక్షేమే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తే మా యొక్క గ్రామానికి వచ్చినటువంటి మా యొక్క ఆడపడుచులకు, మా మిత్రులకు, మా బంధువులకు, మా యొక్క శ్రేయోభిలాషులకు ఘనంగా స్వాగతం పలికి ఈరోజు మా యొక్క గ్రామానికి సంబంధించినటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులు, వీరంతా గ్రామంలో ఉన్నటువంటి పార్టీ యొక్క నాయకుల యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు మా ఇంటికి కూడా ఈరోజు రావడం జరిగింది. ఇదే రకంగా మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వారి యొక్క గృహాలకు వచ్చి మా ఉల్చాల గ్రామానికి సంబంధించినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించడం జరిగింది. నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే దాదాపుగా 5 దశాబ్దాల కాలం తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడి అందరు ఐక్యమత్యంతో చేసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యమైనందుకు గర్వపడుతున్నాం. ఆ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఏదైనా చిన్న తప్పులు ఏదైనా ఉంటే గానా, మా యొక్క గ్రామానికి సంబంధించి ఏదైనా ఉంటే గానా, మా యొక్క గ్రామానికి అతిథులుగా వచ్చినటువంటి వ్యక్తులు పెద్ద మనసుతో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏదైనా జరిగితే గానా వాటి పెద్ద మనసుతో స్వీకరిస్తారని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటున్నాను. జై హింద్.